బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న స్పెయిన్ లో భారీ వర్షాలు విలయాన్ని సృష్టించాయి. ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 200 దాటింది. కేవలం వలెన్సియాలోనే 155 మంది చనిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. అనేక మంది గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టిన అత్యవసర బృందాలు ఇప్పటికే అనేక మందిని రక్షించగా కార్లు, శిథిల భవనాల్లోని మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక స్పెయిన్ లో భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అనేక ఇళ్లు నేలమట్టం కాగా వందలాది కార్లు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా వాలెన్సియాలో వరదలు బీభత్సం సృష్టించే భారీ వృక్షాలు, విద్యుత్ లైన్లు, ఇళ్లలోని సామాగ్రి కొట్టుకుపోగా దుకాణాలు కూడా బురదలో కూరుకుపోయాయి. రహదారులు గుర్తుపట్టకుండా మారిపోయాయి. అనేక మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో కార్లు, కూలిపోయిన ఇళ్లలో గాలింపు చేపట్టారు. ఆకస్మిక వరదలతో వీధులన్నీ జలమయమయ్యాయి. ఆ నీటిలో అనేక మృతదేహాలు కొట్టుకుపోవడం చూశామని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దురదృష్టవశాత్తు వరదల్లో కొట్టుకుపోయిన వాహనాల్లోని కొన్ని మృతదేహాలు కనిపించాయని స్పెయిన్ రవాణా శాఖ మంత్రి ఆస్కార్ ఫుయంటే పేర్కొన్నారు. భవనాలు, కార్లపై చిక్కుకున్న పౌరులను హెలికాప్టర్లతో ఎయిర్ లిఫ్ట్ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న స్పెయిన్ లో భారీ వర్షాలు విలయాల్ని సృష్టించాయి. ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 200 దాటింది. కేవలం వాలెన్సియాలోనే 155 మంది చనిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. అనేక మంది గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టిన అత్యవసర బృందాలు ఇప్పటికే అనేక మందిని రక్షించగా కార్లు, శిథిల భవనాల్లోని మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే స్పెయిన్ లో భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అనేక ఇళ్లు నేలమట్టం కాగా వందలాది కార్లు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా వాలెన్సియాలో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షాలు, విద్యుత్ లైన్లు, ఇళ్లలోని సామాగ్రి కొట్టుకుపోగా దుకాణాలు కూడా బురదలో కూరుకుపోయాయి. రహదారులు గుర్తుపట్టకుండా మారిపోయాయి. అనేక మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో కార్లు, కూలిపోయిన ఇళ్లలో గాలింపు చేపట్టారు. ఆకస్మిక వరదలతో వీధులన్నీ జలమయమయ్యాయి. ఆ నీటిలో అనేక మృతదేహాలు కొట్టుకుపోవడం చూశామని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దురదృష్టవశాత్తు వరదల్లో కొట్టుకుపోయిన వాహనాల్లోని కొన్ని మృతదేహాలు కనిపించాయని స్పెయిన్ రవాణా శాఖ మంత్రి ఆస్కార్ ఫుయంటే పేర్కొన్నారు. భవనాలు, కార్లపై చిక్కుకున్న పౌరులను హెలికాప్టర్తో ఎయిర్ లిఫ్ట్ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా చెప్పారు.